రూ. 100 మీరు నాకు ఇచ్చారనుకోండి, నాకు అవసరం, నేను వాడుకుంటా. అవును కదా! లేకపోతే నాకు ఒక సైకిల్ ఇచ్చారనుకోండి, నాకు అవసరం, నేను వాడుకుంటా. సైకిల్ తీసుకెళ్ళి దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? తొక్కుంటూ వెళ్ళడు కదా ఆయన. ఆయనకి కావాల్సింది అది కాదు కదా. ఆయన ఆత్మ, ఆయనకి ఫిజికల్ స్ట్రక్చర్ లేదు. మీకు అర్థమైందా? ఆయనకి భౌతిక శరీరం లేదు. ఆయన ఆరాధన చేయడానికి కావలసింది ఆత్మ, అలాగే సత్యం. వాక్యానుసారముగాను ఆత్మతో మనసుతో దేవుణ్ణి మనం ఆరాధన, విచ్ ఈజ్ యాక్సెప్టబుల్. అది దేవుడు అంగీకరించే ఆరాధన. అలా చేస్తే క్రీస్తుని మనం సంపాదించుకోగలుగుతాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీయండి, కొంచెం స్పష్టమవుతుంది ఈ అధ్యాయం చదవడం ద్వారా. 5వ అధ్యాయం 16వ వచనం నుంచి చదవండి. నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించుచున్నవి. అంటే ఏంటి అపేక్ష? అంటే ఏంటి అపేక్ష? మంచి మాట అది. ఆశపడడం అంటే శరీరము కోరిక వేరు, ఆత్మ కోరిక వేరు. రెండు ఒకటి కాదు, రెండు కలవు. శరీరానుసారమైనటువంటి కోరికలు, ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. ఆత్మకు సంబంధించినటువంటి ఉద్దేశాలు, కోరికలు వేరుగా ఉంటాయి. రెండింటికి మిక్స్ చేయలేం. కాబట్టి ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. రైట్, అర్థమైందా మీకు? ఇక్కడ ఇంపార్టెంట్ ఏది? శరీరానుసారంగా చెయ్యడమా, ఆత్మానుసారంగా చెయ్యడమా? రెండు విధాలుగా చేస్తున్నాం మనం పని. అర్థమైందా? నా మాట మీకు అర్థమవుతున్నాయా? బుర్రకి ఎక్కుతున్నాయా? తింటున్నానా? మనం రెండు విధానాల్లో చేస్తాం. శరీరంతో చేస్తాము, ఆత్మతో కూడా చేస్తాం. ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంది. 10 మందికి భోజనం పెడితే పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తుందని చేసావు. రాదని తెలిస్తే చేస్తావా? రాదని చెప్తే చేస్తావా? చెయ్యం కదా. తలిస్తే దేవుడు నా కోరిక తీరుస్తాడు, అవునా కదా? తలిస్తే దేవుడు నా కోరికను తీరుస్తాడు. కోరిక తీరుస్తాడనే ఉద్దేశంతో తలిచ్చావు. ఆయన తీర్చడం తెలిస్తే తలివ్వగలుగుతావా? ఆయన తీర్చడం తెలిస్తే తలిస్తావా? దేవుడు నా కోరిక తీరుస్తాడని కన్నిస్తావా ఆయనకి?